అసలు ఎందుకు చేసాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? హాయ్ గాయ్స్, ఈరోజు ఆదివారం కావడంతో సెలవు అనమాట. నేను ఇంటికాడే ఉన్నాను. మీకు తెలుసు కదా, ఇంటికాడే ఉంటే మన లోపల చెఫ్ నిద్రలేస్తాడని. సో ఈరోజు మనం పీనట్ బటర్ తయారు చేయాలనుకుంటున్నాం. ఇంట్లోనే చాట్‌జీపీటీలో చూసి చేద్దాం అనుకుంటున్నాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. దానికోసం ముందుగా మనం పీనట్స్ తీసుకుని వాటిని రోస్ట్ చేయాలన్నమాట. బాగా వేయించాలి. చూడండి, వేయించిన తర్వాత మనం యాస్టీస్ చాట్‌జీపీటీలో చెప్పినట్టే చేయాలి గైస్. నేను నార్మల్గా అయితే యూట్యూబ్ చూసి చేసేదాన్ని, కానీ ఫస్ట్ టైం చాట్‌జీపీటీని కూడా యూజ్ చేసి రెండు కలిపి చేద్దాం అనుకుంటున్నాను. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సో చూడండి గైస్, ఇది వేయించేసాను. తర్వాత ఈ పొట్టంతా తీసేయాలంట, పైనుండే లేయరు. సో దాన్ని క్లీన్గా తీసేస్తామన్నమాట. తీసేసిన తర్వాత ఏం లేదు గైస్, దాన్ని తీసుకెళ్ళి మిక్సీలో వేయడమే. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు గైస్. పీనట్ బటర్ కోసం పీనట్స్ మాత్రమే చాలు. ఇంకేమైనా వేసుకోవచ్చు, కానీ మనకి ఇంట్రెస్ట్ లేదు. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. స్టెప్లో ఏంటంటే మనం ఇది తీసుకెళ్ళి మిక్సీలో వేస్తాం. ఇదే కదా ఫైనల్ స్టెప్. తీసామా, వేయించామా, దాన్ని పొట్టు తీసేసి దాని తర్వాత మిక్సీలో వేయడం. చూడండి, నేను అన్నీ క్లీన్గా చేసి మిక్సీలో వేస్తున్నాను. ఆ తర్వాత చూద్దాం అది ఎలా తయారవుతుందో. మిక్సీలో వేయడానికి ముందు చూడండి, ఇలా అంతా తీసేసాను, లేదంటే ఆ పొట్టే ఎక్కువ ఉండి కలర్ కూడా చేంజ్ అవుద్ది అని చాలా జాగ్రత్తలు పాటించాను. కానీ లాస్ట్కి ఏమైందో మీరే చూడండి. ఆ తర్వాత అన్నీ తీసుకెళ్ళి మిక్సీలో వేసేసాను. వేసిన తర్వాత అది ఫస్ట్ ఎలా వచ్చిందో మీరే చూడండి గైస్. నేను చాట్‌జీపీటీ, యూట్యూబ్ రెండు యూజ్ చేసినా కూడా రిజల్ట్ తెలుసు కదా ఎలా వస్తుందో. ఒకసారి చూడండి, ఇది పొడైపోయింది లాస్ట్కి. అయినా అది పొడైపోయినంత మాత్రాన మనం వదలం కదా. పట్టు వదలని విక్రమార్కుల్లాగా మనం అలాగే ట్రై చేస్తూ ఉన్నాం. చాలాసార్లు మిక్సీ వేసాను గైస్. చూడండి, అది ఎంత మిక్సీ వేసినా కూడా అట్లీస్ట్ అది సాలిడ్ ఫామ్లో కూడా మంచిగా గట్టిగా మొత్తం కలిపేలాగా కూడా రాకుండా ఈ పొడిగానే ఉంది గైస్. అయినా కూడా నేను అసలు వదలలేదు దాన్ని. చాలా అంటే చాలాసార్లు మిక్సీ వేసాను. ఇంకా మిక్సీ పోద్దేమోనని నా ప్రయత్నం విరమించుకుందాం అనుకున్నాను. కానీ ఎక్కడో చిన్న హోప్ గైస్, ఇంకో 2 సార్లు వేస్తే అది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తుందని ఇంకా వదలకుండా 2-3 సార్లు మళ్ళీ మిక్సీలో వేసాను గైస్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఇంకా చాలా సార్లు వేసిన తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది గైస్. చూడండి ఇది ఎలా వచ్చిందో. ఏందేందో అవుతుంది గైస్. ఇది ఆ బటర్ కన్సిస్టెన్సీలో మాత్రం రావట్లేదు. ఆ చాట్‌జీపీటీ నాకు తప్పు చెప్పి ఉంటుంది, ఇంకా ఏమైనా వేయాల్సి ఉంటుంది, కానీ కొన్నే చెప్పింది, అందుకనే ఇది ఇలాగ వచ్చింది. సో అయినా కూడా దీన్ని మనం అలా పారేయలేము కాబట్టి దీంట్లో కొంచెం బెల్లం వేసి నేను దాన్ని రౌండ్గా బాల్స్ లాగా చేశాను గైస్. సరేలే, ఏదైనా ప్రోటీనే కదా అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. చూడండి, ఏదైతే ఏముంది గైస్, మనం ఒకటి అనుకుంటాము, అది ఇంకోటి వస్తుంది. ఇంకా అందుకనే మా అమ్మకి చెప్తే మా అమ్మ తిడుతుందని మా అమ్మ రాకముందే అని తీసి బౌల్లో దీంట్లో వేసేసి పక్కన పెట్టేశాను గైస్. ఒకవేళ వచ్చిందంటే ఏందిరా ఇవన్నీ అంటుంది. సో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయింది. నేను బటర్ కోసం ప్రిపేర్ చేద్దామని రెడీ అయితే ఈ బాల్స్ అయిపోయి. ఇది మా అమ్మ చూస్తే మా అమ్మ రియాక్షన్, అసలు ఎందుకు చేసాడు కనుక్కుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? బటర్ రాలేదు, కానీ అది చేయడానికి నేను పడిన కష్టాలు ఇవి చూడండి. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేయాలి. ఇది అయినా కూడా నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను గైస్, అసలు వదలను. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను.